స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు వారంలో ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా మీకు ఆబ్దలించుకున్నందుకు మీకే లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే ప్రభానికమైన బిడ్డలు ఇంకా సంఘానికి రాలేకపోయి ఉన్నారు తండ్రి. ఏ బిడ్డలు అయితే ఆకృతితో ఉన్నారు ప్రభా, ఆ బిడ్డలు మీరు ముట్టి స్వచ్ఛపరచమని ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకుని స్వచ్ఛపరిచినందుకు దేవాతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా దేవా. అలాగే తండ్రి మధ్యాహ్న కాల సమయంలో వర్తమానం అందించిన దైవజనుల గారి కుటుంబాలు కూడా మీకు ఆబ్దలించుకున్నందుకు మీకు లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే వర్తమానం మా హృదయంలో నాటకం చేయడానికి మంచి కృప చూపించినందుకు దేవాతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే సాక్ష్యాలు చెప్పి ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే పాటలు పాడిన వాయిద్యాలు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించినందుకు దేవాతి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే ప్రభుదర్శనం బాగా వేసుకునే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభు పిడికలు తెచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పెట్టి చెప్పిన మీరు దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను నా దేవా. అలాగే కానుకలు వేసుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే సంఘ బిడ్డలు అనేక బిడ్డలు విదేశాల్లో పనిచేస్తూ ఉన్నారు ప్రభా. అక్కడ పనిచేసే ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీ కాపుదలకి మీరు రక్షణ బిడ్డ గురించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభా ఎక్కడి నుంచి